యాజ్ పర్ మేదినీ జ్యోతిషం ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా మరలా యుద్ధాలు విపరీతంగా పెరగనున్నాయి. ఒక దేశం మీద ఇంకో దేశం విపరీతంగా బాంబులు వేయడము, డ్రోన్ అని లేకపోతే నేవీ పరంగా కానీ మళ్ళీ పెరుగుతాయి. మీరు చూస్తూ ఉండండి, కావాలంటే యుద్ధం విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే కుజుడు మనకి ఈ సంవత్సరం నవనాయకుల్లో కుజుడు కారకుడు అయ్యాడు, ఏది మంత్రి అయ్యాడు. సో మంత్రి కారకుడు కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నందుకే చూడండి ఎంత ఎండ ఎలా ఉంది చూసారు, విపరీతమైన ఎండ ఉంది. అది మీరు అసలు ఎప్పుడు చూడనంత ఎండ, ఎప్పుడు చూడనంత వర్షాలు. అదేవిధంగా కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే గురువు వచ్చాడో, కాలసర్ప యోగంలో ఉన్నాయి కాబట్టి గ్రహాలన్నీ, నీటి మూలంగా కొన్ని అంటువ్యాధులు, కొన్ని వైరస్లు వచ్చే కాంబినేషన్ ఉంది. ప్రజెంట్ వస్తాయి కూడా. ఇప్పుడు మీరు విదేశాలకు వెళ్ళారు, అక్కడ నుంచి ఏదో తెస్తారుగా. పోయినసారి కోవిడ్ పరిస్థితి అలాగే అయింది కదా, వేరే దేశానికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం అంటించేసారు, స్ప్రెడ్ చేశారు. అలా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉందని ఒకటి. రెండోది, మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఇరుక్కుపోతే యుద్ధాలు వచ్చి, ఇక్కడ మన ఇంట్లో ఉండడం వేరే, ఎక్కడో పోయి ఇరుక్కుపోవడం వేరే. అక్కడ ప్రతి క్షణం డబ్బు ఖర్చయిపోద్ది. మన ఇంట్లో ఇప్పుడు చూడండి చాలా మంది ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు సొంత ఊరికి వెళ్ళిపోతారు. ఎందుకు? ఖర్చు ఉండదు, సొంత ఇల్లు ఉంటుంది, సొంత ఊర్లో ఏం ఖర్చు ఉండదు పెద్దగా, ఎందుకంటే అక్కడికక్కడ నడిచిపోద్ది. కానీ అదే నువ్వు సిటీలో, స్పెసిఫిక్ ఊరు నుంచి సిటీలో ఉండాలంటే రెంట్ కట్టాలి, అన్ని నెలకి ఎంత లేదన్నా 50,000 ఖర్చు అయిపోద్ది. అలా ఏంటంటే మీరు ఇప్పుడుండే పొజిషన్లో ఎక్కువ ఇంధనం కూడా వాడొద్దు అన్నాడు. ఎందుకంటే యుద్ధాలు పెరిగినప్పుడు ఇంధనం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మనం విచ్చలవిడిగా వాడేసామనుకోండి, మనకున్నదే ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది, అది షార్టేజ్ వచ్చేసి కదలని పరిస్థితి వస్తుంది. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి అని చెప్పాడు వీలైనంత మట్టుకు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇది ఆదా చేస్తారో మీకు ఎక్కడ స్ట్రక్ అవ్వదు. ఇప్పుడు మీరు ఆదా చేయకపోతే, ఇప్పుడు చూడండి మనకి రేపు పొద్దున ఖర్చు ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? సేవ్ చేస్తాం కొంత డబ్బు. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఇప్పటి నుంచే కొంచెం సేవ్ చేస్తాం. లేకపోతే ఫంక్షన్ అయిపోయాక తక్కువ వాడతాం. అంటే మనీ మేనేజ్మెంట్, మనీ మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో యుద్ధాలు రాబోతున్నాయి, వైరస్లు రాబోతున్నాయి, దానివల్ల కొంత చమురికి ప్రాబ్లం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ఆయన. ఎందుకంటే రాబోతున్నాయి అవి. గోచారం కూడా అదే చెప్తుంది. ఆయన అవన్నీ చెప్పలేదు కానీ ఇలా ఉండండి అని చెప్పాడు అంతే.